దీంట్లో పెట్టనా మామూలుగా డైరెక్ట్ ఇక్కడ పెట్టనా వద్దంటావా? వద్దులే వద్దులే వద్దులే. జస్ట్ ఇది చేయటానికి ఏంటంటన్నా దీని సైజులు పెంచేది MVN V అని కొడితే వర్షన్ వచ్చింది. ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే CD స్పేస్ డీలోకి వెళ్దాం. CD స్పేస్ వర్క్ సారీ ఇలా D అయ్యారు కదా. ఓకే MKDIR స్పేస్ SAMPLGMVN CD స్పేస్ ఇక్కడ మేనేజ్ చేయాలంటే పేస్ట్ కొట్టి కామెడీ ఉంటుంది. MVN స్పేసు RCHI బాగా స్పెల్లింగ్ రాదన్నా నాకు. MVN RCHI ఆర్కేవ్ కాదు ఆర్క్ టైప్ ERCHT జనరేట్ అని ఎంటర్ కొట్టామనుకో ఫస్ట్ స్కాన్ చేసి ఏంటంటే మళ్ళీ నీ దాంట్లో అనుకో అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. నా దాంట్లో ఎప్పుడో నేను ఆఫీస్లో చెకింగ్ చేసుకున్నాను. ఇదేంటంటే కొంచెం టైం బట్టి అన్నీ డౌన్లోడ్ చేసుకుంటా ఉంటుంది. ఇదిగో డౌన్లోడ్ చేసుకుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇన్ని ప్రాజెక్టుల్లో నువ్వు ఏదో సెలెక్ట్ చేసుకోవాలన్నా వీటిలో ఈ ఎన్ని ఉన్నాయి చూసావా అన్న? నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇది ఆగదా? అయ్యా ఆగవగా క్లారిటీగా రాదు. వీటిలో చూసుకోవాలి ఏదన్నా వెబ్ సంబంధించి అప్పుడు చెప్తాడు ఎవరో ఒకడు స్కెలిటన్ అంట, రిమోట్ వెబ్ యాప్, జావా వెబ్ అప్లికేషన్. మనం ఏం చెయ్యము, ఇది మనం చెయ్యము, యాడ్ చేసుకుంటారు. చూజ్ నెంబర్ లేటెస్ట్ 11 ఉంది కాబట్టి 11 డౌన్లోడ్ అవుతుంది అనమాట. అది గ్రూప్ ఐడి ఏంది? sample.com. ప్రాపర్టీ హార్డ్వేర్ ఐడి శాంపుల్ వర్షన్ 1. ప్యాకేజీ ఓకే అదే ఎస్ ఓకే అయిపోయింది. ఇప్పుడు DIR కొట్టామనుకో శాంపుల్ అని వచ్చింది. CD స్పేస్ శాంపుల్కి వెళ్ళామనుకో DIR నీకు వచ్చినాయి. com.xml ఉంది, ఇవన్నీ వచ్చింది. ఇక్కడ కొడదాం మనకి ఏమన్నా ఇది చూసుకోవచ్చుగా, ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. శాంపుల్ ఇదిగో వచ్చింది. SRCలో నేను జావా వెబ్ యాప్ ఏది వచ్చిద్దాం మరి అవుట్పుట్ com.xmlలో తెలిసిద్ది అనమాట ఏ అవుట్పుట్ వచ్చిద్దో. ఇదిగో వేర్ అవుట్పుట్ ఉంది, ఇంకేం లేదు. అది చేయడానికి MVN ఫస్ట్ క్లియర్ కొట్టాలన్నా. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ MVN ఎక్కడున్నాం ఇప్పుడు? అవునా MVN టెస్ట్ ఒకటి. ఇవి కూడా కొట్టక్కర్లేదు, డైరెక్ట్ MVN ప్యాకేజ్ అని కొట్టచ్చు. మరి టెస్టింగ్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. JUnit అని పెట్టాం కదా దాంట్లో. MVN అన్నిటిగా MVN ప్యాకేజ్ అని కొట్టామనుకో క్లియర్ అదే చేసుకునేది. క్లియర్గా సారీ క్లీన్, నేను అందుకే క్లియర్ అని కొట్టి ఎర్రర్ వచ్చింది. క్లీను టెస్ట్ ప్యాకేజీ
నాలుగు కొట్టాలి మామూలుగా 1 by 1 4 అంటారు. ప్యాకేజ్ కొడితే అయ్యి ఆటోమేటిక్గా ఫస్ట్ క్లియర్ అవుతుంది, తర్వాత ఇంకోటి అయ్యి 1 by 1 4 స్టెప్లు ప్యాకేజ్ అని కొడితే అదే ఎగ్జిక్యూట్ అయిపోయింది. MVN అని కొట్టాలి, మ్యావెన్ అని కాకుండా MVN అని కొట్టాలి. ఇది చూడండి డౌన్లోడ్ చేసుకుందాం. డిఫరెన్స్ అదే యాంట్కి మ్యావెన్కి. ఏది యాంట్ అనుకో రీసోర్సెస్ అన్ని మనం తీసుకెళ్ళి లిప్స్లోనో యాడో సార్ కాపీ చేయాలి ముందు. ఈ మ్యావెన్లో అనుకో కాపీ లేదు ఏం లేదు, ఆడన్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఆండ్రాయిడ్ సెంట్రల్ నుంచి అదే డౌన్లోడ్ చేసుకుంటాం. అయిపోయిందమ్మా, అయిపోయింది. MVN CKAGE ప్యాకేజ్ అని కొడితే ప్యాకేజ్ అయిపోయింది. ఇప్పుడు చూడు ఇటు చూడు 2 ఫోల్డర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 3వది వచ్చింది. ఇవ్వనట్టేగా ఆ మాట నీకు చెప్పరాదు, నేను ఎత్తుకుంటే నాకు సంబంధం లేదు, నాకు ఇప్పుడు ఇచ్చాడు. నేను అన్నా అరే వాడు ఇచ్చేటప్పుడు అనుకుంటే అలా అయితే నాకు ఇప్పుడు ఇచ్చేసా, నాకు వాటికి సంబంధం లేదు అంటున్నాడు. ఇంకేం మాట్లాడాలి ఎలా టార్గెట్ అని ఉంటుందన్న ఫోల్డర్ ఎప్పుడు వస్తావు వస్తే కాదు పోమా. అయ్యో టార్గెట్ ఏది అసలు అవ్వలేదు, ఎందుకు కంపెనీషన్ ఎర్రర్ వచ్చిందన్న, ఎర్రర్ వచ్చింది కదా. ఈ ఎర్రలో మనం యాడ్ డిబగ్ చేస్తాం, అసలు మనకేం తెలిసొచ్చు. ఏమని వచ్చింది, ఎగ్జిక్యూట్ గ్లోబల్ కుడ్ నాట్ రిసాల్వ్ డిపెండెన్సీస్ ఏఎస్ఎన్ క్లీన్ అనుకుంటాం. ఇది కరెక్ట్ అయింది. ఇప్పుడు ప్యాకేజ్ కొడితే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందా? ఇది ఎర్రరు రీరన్ మ్యావెన్ యూజింగ్ ఎక్స్ స్విచ్ టు ఎనేబుల్ ఫుల్ డిబగబుల్ లాగిన్ అంటే ఏంది, టు సీ ఫుల్ స్టాక్ ట్రేస్. నాకేం తెలుసు అన్న, మ్యావెన్ ఇన్స్టాల్ అని కొడతాం, ఇన్స్టాల్ కొడితే రాదేమన్నా తెలుసు. నెట్ రావట్లేదు అనుకుంటాను, నెట్ వస్తుంది బట్ ఎందుకు ఇది కుడ్ నాట్ రిజాల్వ్ డిపెండెన్సీ సంథింగ్ యాడ్ ఎక్కడో తేడా పడిందన్నా. ఇంతే సేమ్ మామూలుగా ఈ 3 చేస్తే వేర్ ఫైల్ వచ్చేసింది టార్గెట్ అని ఫుల్ టార్గెట్ వైర్ ఫైల్. ఇప్పుడు 3 స్టెప్స్ ఏంటి చేసింది ఆల్రెడీ. మ్యావెన్ క్లోజ్ చేశారు.